రైట్ ఒంగోలులో చెడ్డీ గ్యాంగ్ ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఒంగోలులోని ఇందుర్తి నగర్లో చెడ్డీ గ్యాంగ్ ని గమనించారు. అర్ధరాత్రి వేళ నిక్కర్లు ముసుగులు ధరించి తిరుగుతుండడం అక్కడ స్థానికులందరినీ కూడా తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేస్తోంది. నగరంలోని ఇందుర్తి నగర్లో ఈ ముఠా సంచరించినట్టు అక్కడ సీసీ కెమెరాలలో అంతా కూడా రికార్డ్ అయింది. 5గురు ముఠా సభ్యులు ఇళ్లను పరిశీలిస్తూ తిరిగారు. ఏ ఇంటికి తాళం వేసింది, ఎటువైపు నుంచి లోపలికి చొరబడొచ్చు అంటూ పూర్తిగా అక్కడ పరిసరాలన్నిటి కూడా పరిశీలిస్తూ తిరిగినట్టు దృశ్యాలు అక్కడ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన ఒక సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ చూసిన స్థానికులందరూ కూడా ప్రస్తుతం పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇందుర్తి నగర్తో పాటు ఒంగోలు పరిసర ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేశారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ ను మరింత పెంచుతామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తూ ఉన్నారు. ఈ ముఠా సంచారంతో నగరవాసులకు ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా అవుతోంది. చూడొచ్చు విజువల్స్ లో ఒకసారిగా ముసుగులు ధరించి, చెడ్డీలు ధరించి ఒంగోలు ఇందుర్తి నగర్లో అర్ధరాత్రి వేళ సంచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసిన ఇంటి ముందు ఉన్న ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఉన్నాయి. పక్కా రెక్కి నిర్వహించడానికే వీళ్ళు వచ్చారు అని చెప్పి తెలుస్తోంది. మొత్తం 5గురు ముఠా సభ్యులు, 1, 2, 3 ఆ తర్వాత ఇంకొక ఇద్దరు, మొత్తం 5గురు ముఠా సభ్యులు. చెడ్డీ గ్యాంగ్ ప్రస్తుతం వీరిని చెడ్డీ గ్యాంగ్ చెప్తూ ఉన్నారు. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ గ్యాంగ్ ఇది అన్న దానిపైన పోలీసులు ఇప్పుడు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇవన్నీ గమనించిన ఇందుర్తి కాలనీ వాసులు, ఇందుర్తి నగర్ కాలనీ వాసులు పోలీసులకైతే సమాచారం అందించారు. రాత్రిపూట మరింత గస్తీని పెంచుతామంటున్నారు. అలాగే స్థానికులందరూ కూడా చాలా అలర్ట్ గా ఉండాలి అంటున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, విసిరేసినట్టుగా ఉన్న ఇళ్లు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ఇళ్లు, కాస్త లోపలికి ఉన్న ఇళ్లు, కాలనీలు కొంచెం సువిశాలంగా ఉన్న ప్రాంతాలు మరింత అప్రమత్తంగా ఉండాలి, కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటూ పోలీసులు సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో అప్డేట్స్ అందించడానికి. శ్రీనివాస్, ప్రస్తుతం ఒంగోలులో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపుతోంది. పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు ఈ గ్యాంగ్ విజువల్స్ చూసిన తర్వాత? సుమతి, ప్రకాశం జిల్లా ఒంగోలు నగర ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేసింది ఈ చెడ్డీ గ్యాంగ్ సంబంధించిన వీడియో. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఒంగోలు నగరంలోని ఇందుర్తి నగర్ 1వ లైను చివారు నివాసం వద్ద సీసీ కెమెరాల్లో కనిపించినటువంటి ఈ 5గురు సభ్యుల ముఠాని చూసినటువంటి నగరవాసులు అయితే భయాందోళన చెందుతున్నారు. ఈ 5గురు కూడా ఇందుర్తి నగర్ అనేది ఒంగోలు నగరానికి చివారు ప్రాంతము. ఒంగోలు డిఎస్పీ ఆఫీసు కూడా కోతవేటు దూరంలోనే ఉంటుంది. ఆ పోలీస్ కార్యాలయానికి దగ్గరలో, అదే పక్కనే కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్. ఈ 2 పోలీస్ స్టేషన్లకు కూడా దగ్గరలో ఉండే ప్రాంతం ఇది. అయితే ఇది ఒక చివారు కాలనీ. ఈ కాలనీలో అర్ధరాత్రి 2:58 ఒక ఇంటి వద్ద ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో 5గురు వ్యక్తులు మాస్కులు ధరించి నిక్కర్ల పైన రెక్కి నిర్వహిస్తున్నట్లుగా కూడా ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా కారు చాటున చెట్లలో ఉండి గమనించిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళడానికి ఎటువంటి మార్గాలు ఉంటాయి అనే రీతిలో వాళ్ళు పరిశీలన చేస్తున్నట్లుగా కూడా ఆ వీడియోలో ఉండటంతో ఆ వీడియో నగర వ్యాప్తంగా కూడా మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోను చూసినటువంటి నగర ప్రజలు అయితే తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కంటి మీద కునుకు లేకుండా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అసలు వీళ్ళెవరు? ఇక్కడ 21వ తేదీ అర్ధరాత్రి 2:58 రికార్డ్ అయింది. అంతకు ముందు 18వ తేదీ, 19వ తేదీ కూడా 2 అనుమానిత వ్యక్తులు అదే ఇందుర్తి నగర్ కాలనీల్లో సంచరించినట్లుగా కూడా డిఎస్పీకి ఫిర్యాదు చేశారనేటువంటి సమాచారం కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇక్కడ కానీ గమనించినట్లయితే గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించారు, అదేవిధంగా నిక్కర్ల మీద ఉన్నారు, మొత్తం కూడా రెక్కీ నిర్వహిస్తున్నారు. నగర శివారు కాలనీలనే టార్గెట్ గా చేసుకుని వీరంతా కూడా తిరుగుతున్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నగరంలో ఉండేటువంటి శివారు కాలనీలు అన్ని కూడా దీంతో ఒక్కసారిగా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసే విధంగా అయ్యాయి. రాత్రిపూట గస్తీ నిర్వహిస్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఇంత ధైర్యంగా తిరుగుతూ ఉండడం అనేది కొంత ఆందోళనకరంగానే. శ్రీనివాస్, మరి శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఏమైనా సూచనలు చేస్తూ ఉన్నారా? ఇమీడియట్ గా కాల్ చేయడానికి టోల్ ఫ్రీ నంబర్స్ కావచ్చు, లేకపోతే అందుబాటులో ఉండే విధంగా ఏమైనా సూచనలు చేస్తున్నారా పోలీసులు? సుమతి, ఇక్కడ కానీ గమనించినట్లయితే శివారు కాలనీ ఒంగోలు అనేది అభివృద్ధి చెందుతున్న నగరం. ఒంగోలు నగర శివారులో కూడా భారీ రియల్ ఎస్టేట్ వెంచర్లతో పాటు భారీ భవన సముదాయాలు కూడా ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్నారు. అటువంటి ప్రాంతాలు శివారులో ఉండేటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే పటిష్టమైనటువంటి నిఘాను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి అరగంట గంటకి కూడా మొబైల్ టీంలు ఆ ప్రాంతాల్లో
తిరిగే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి గస్తీ టీములను కూడా ఏర్పాటు చేసి ఒక ఇందుర్తి నగరాన్ని కాకుండా నగర శివార్లు ఆల్రౌండ్ చుట్టుపక్కల ఉండేటువంటి శివారు కాలనీలన్నింటిలో కూడా అక్కడే పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడమే కాకుండా పగటి సమయాల్లో కూడా వీళ్ళంతా ఎక్కడ తలదాచుకుంటున్నారు, ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే ఎక్కడైనా లాడ్జీల్లో ఉంటున్నారా లేక మరి ఏదైనా ప్రదేశాల్లో ఉన్నారా అనేటువంటిది కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో పోలీసులు కూడా 112 టోల్ ఫ్రీ నంబర్ కి ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఎవరు కనిపించినా సరే వెంటనే ఫోన్ చేయడంతో పాటు వారి యొక్క వివరాలను కూడా తెలియజేయాలని చెప్తున్నారు. నగరంలో ఎక్కడైనా కొత్త వ్యక్తులను చూసినా, కొత్తగా ఉండేటువంటి సమూహాలను చూసినా వెంటనే సమాచారం ఇవ్వమని ఎస్పీతో పాటు డిఎస్పీ కూడా ప్రజలను అలర్ట్ చేశారు. అదేవిధంగా నగర శివారు ప్రాంతాలతో పాటు నగరంలో ఉండేటువంటి లాడ్జీలు, అదేవిధంగా పక్కన ఉండేటువంటి పల్లెటూరు గ్రామాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి నిఘాలను ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళు ఉదయం పూట ఎక్కడ ఉంటున్నారు, లేదా ఏదైనా వ్యాపారాల పేరుతో పగలు కూడా రెక్కీలు నిర్వహిస్తున్నారా, నగరంలో కొత్త వ్యక్తులు ఎవరున్నారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వారు ఉన్నారు అనేటువంటి వివరాలను కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా నగర చుట్టుపక్కల ఉండేటువంటి పోలీస్ స్టేషన్లు కూడా అలర్ట్ చేయడమే కాకుండా రాత్రిపూట గస్తీని కూడా పెంచారు. 3 రోజుల వ్యవధిలో 2 సార్లు ఇటువంటి వ్యక్తులను స్థానికులు చూసామని చెప్పిన నేపథ్యంలో పూర్తిగా పోలీస్ యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మొత్తానికి కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అయితే